హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మిక్స్డ్ వెజ్ రైస్ బౌల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని మనకు కావాల్సిన వెజిటబుల్స్ని చాప్ చేసి అందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకున్నాక మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు, ఒక స్పూన్ పెప్పర్ పౌడర్, ఇంకా ఇటాలియన్ సీజనింగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన మిక్స్డ్ వెజ్ హెర్బీ రైస్ అనేది రెడీ అయిపోతుంది. దీనికి కాంబినేషన్గా క్రీమ్ ఆఫ్ వెజ్జెస్ చేస్తున్నాను అండి. దీనికోసం ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకొని అందులోకి మనకు కావాల్సిన వెజిటబుల్స్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా సార్ట్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకొని అందులో ఒక హాఫ్ కప్ మిల్క్ వేసుకొని అందులో సాల్ట్, పెప్పర్ అలాగే సీజనింగ్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి. అంతే, మిక్స్డ్ వెజ్ హెర్బీ రైస్ బౌల్ రెడీ.